దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమా పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపును అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరిశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే. అతను అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలోని త్రయంబకేశ్వరంలో జన్మించాడు. బొంబాయిలోని జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, బరోడాలోని కళాభవన్లలో అతను విద్యాభ్యాసం చేశాడు. 1896లో అతను బొంబాయిలోని వాట్సన్ హోటల్లో యేసుక్రీస్తు చరితంపై ప్రదర్శించబడిన సినిమాను చూశాడు. ఆ ప్రభావంతో అతను హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తీయాలన్న సంకల్పానికి వచ్చాడు. 1913లో అతను తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన అతను సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా ఈ కాలంలో అతను 95 చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించాడు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా అతను సినీ పరిశ్రమకు తిరిగి ఖర్చు చేశాడు. సినిమా పరిశ్రమలోని వాణిజ్యపరమైన విషయాలను అతను పెద్దగా పట్టించుకోలేదు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అతను ఎంతో కృషి చేశాడు. అవార్డు వివరాలు: 1969లో మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందచేశారు. ఆ తర్వాత కాలంలో పృథ్వీరాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.ఎన్. సర్కార్ లాంటి వాళ్లకు ఈ అవార్డు అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగువారు మాత్రం బిఎన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగు వారే కాదు, భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.ఎన్. రెడ్డి సోదరుడైన మరో బిఎన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. బిఎన్ రెడ్డిలతో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో పైడి జైరాజ్, ఎల్వి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి. రామానాయుడు, కె. విశ్వనాథ్ ఉన్నారు. దర్శకులు సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. నేపథ్య గాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే. ఇప్పటి వరకు అవార్డు గ్రహీతలు: 1969 దేవికా రాణి, నటి. 1970 బి.ఎన్. సర్కార్, నిర్మాత. 1971 పృథ్వీరాజ్ కపూర్, నటుడు. 1972 పంకజ్ మల్లిక్, సంగీత దర్శకుడు. 1973 సులోచన. 1974 బి.ఎన్. రెడ్డి, దర్శక నిర్మాత. 1975 ధీరేన్ గంగూలీ, నటుడు. 1976 కానన్ దేవి, నటి. 1977 నితిన్ బోస్, దర్శకుడు. 1978 ఆర్. సి. బోరల్, స్క్రీన్ ప్లే. 1979 సోహ్రాబ్ మోడీ, దర్శక నిర్మాత. 1980 పైడి జైరాజ్, దర్శకుడు, నటుడు. 1981 నౌషాద్, సంగీత దర్శకుడు. 1982 ఎల్. వి. ప్రసాద్, దర్శకుడు, నిర్మాత, నటుడు. 1983 దుర్గా కోటే, నటి. 1984 సత్యజిత్ రే, దర్శకుడు. 1985 వి. శాంతారాం, దర్శకుడు, నిర్మాత, నటుడు. 1986 బి. నాగిరెడ్డి, నిర్మాత. 1987 రాజ్ కపూర్, నటుడు, దర్శకుడు. 1988 అశోక్ కుమార్, నటుడు. 1989 లతా మంగేష్కర్, గాయని. 1990 ఎ. నాగేశ్వరరావు, నటుడు. 1991 బాల్జీ ఫెండార్కర్, గాయకుడు, సంగీత దర్శకుడు. 1992 భూపేన్ హజారికా,
గాయకుడు, సంగీత దర్శకుడు. 1993 మజ్రూహ్ సుల్తాన్పురి, పాటల రచయిత. 1994 దిలీప్ కుమార్, నటుడు, గాయకుడు. 1995 రాజ్ కుమార్, నటుడు, గాయకుడు. 1996 శివాజీ గణేశన్, నటుడు. 1997 ప్రదీప్, పాటల రచయిత. 1998 బి.ఆర్. చోప్రా, దర్శకుడు, నిర్మాత. 1999 హృషికేశ్ ముఖర్జీ, దర్శకుడు. 2000 ఆశా భోన్స్లే, గాయని. 2001 యష్ చోప్రా, దర్శకుడు, నిర్మాత. 2002 దేవానంద్, నటుడు, దర్శకుడు, నిర్మాత. 2003 మృణాల్ సేన్, దర్శకుడు. 2004 అదూర్ గోపాలకృష్ణన్, దర్శకుడు. 2005 శ్యామ్ బెనగల్, దర్శకుడు. 2006 తపన్ సిన్హా, దర్శకుడు. 2007 మన్నా డే, గాయకుడు. 2008 వి.కె. మూర్తి, ఛాయాగ్రాహకుడు. 2009 డి. రామానాయుడు, దర్శకుడు, నిర్మాత, నటుడు. 2010 కైలాసం బాలచందర్, దర్శకుడు. 2011 సౌమిత్ర చటర్జీ, నటుడు. 2012 ప్రాణ్, నటుడు. 2013 గుల్జార్, నటుడు. 2014 శశికపూర్, నటుడు. 2015 మనోజ్ కుమార్, నటుడు, దర్శకుడు, నిర్మాత. 2016 కె. విశ్వనాథ్, నటుడు, దర్శకుడు, నిర్మాత. 2017 వినోద్ ఖన్నా. 2018 అమితాబ్ బచ్చన్. 2019 రజనీకాంత్. 2020 ఆశా పరేఖ్. 2023 వహీదా రెహమాన్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2022. 2022 ఫిబ్రవరి 20న ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2021లో విడుదలై విశేష ఆదరణ పొందిన సినిమాలు, నటులు అవార్డులు అందుకున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప, ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. షేర్షా ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. 83 సినిమాలో నటించిన రణవీర్ సింగ్కు ఉత్తమ నటుడు, మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డులు దక్కాయి.